హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. మనం ఎప్పుడు ఒకరికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు కానీ ఎవరికి అపకారం చేయాలని మాత్రం చూడకూడదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా పని చేయడం మొదలుపెట్టారనుకోండి, వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. లేదంటే కామ్‌గా ఉండాలి. అంతేగాని "నువ్వు చేయలేవు, అదెందుకు ఆ పని వేస్టు, అది వర్కౌట్ అవ్వదు" అని తనని డిప్రెషన్ చేసేలా మాట్లాడకూడదు. ఆ మాటలకి కొంతమంది ఏం చేస్తారు, ఇది అవ్వదేమో అని ఇంకా పని అంతటితో వదిలేస్తారు. కొంతమందయితే నేను మొదలుపెట్టిన పని నేను పూర్తి చేసుకుంటాను అని అన్నవాళ్ళే పైకొస్తారండి. మొదలుపెట్టేటప్పుడు ఆ పని ఎవరైతే ఆపేసారో ఇంకా ఆళ్ళకి ఏది మొదలుపెట్టినా ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చినా పని వదిలేస్తారు. అదే ఒక వ్యక్తి ఒక పని చేసేటప్పుడు "రేయ్! చేస్తున్నావురా, ఇంకా ఇలా చేయరా, ఇంకా బాగా చేయరా" అని మోటివేషన్ చేశారనుకోండి, అప్పుడు ఇంకా ఉత్సాహం పెరిగి ఆహా! ఇలా చెయ్యాలి, ఇలా చేయాలి, ఇంకా బాగా చెయ్యాలి అన్న కాన్ఫిడెన్స్ తనకొస్తది. ఎప్పుడు కూడా ఎవ్వరిని కూడా కించపరచకూడదు. మన పిల్లలకి ముఖ్యంగా నేర్పించాల్సిన మంచి మాటలు. ఒకరికి హెల్ప్ చేయడం తప్పు లేదు. అదే హెల్పు మనల్ని చులకన చేసేలాగా మాత్రం ఉండకూడదు. నీ దగ్గర రూ. 100 ఉంటే అందులోంచి రూపాయి, రూ. 2 తీస్తే నీకు లోటేం కనిపించదు. మనం వేస్ట్ ఖర్చులు చాలా చేస్తాం మనకు తెలియకుండానే. మనకిష్టమైన ఒక డైరీ మిల్క్, నట్స్ చాక్లెట్ కొనాలంటే మినిమమ్ రూ. 100 కంపల్సరీ లేదా రూ. 80. ఆ ఒక్కరోజు ఆశను చంపుకుంటే ఒకరికి సాయం చేయొచ్చు, ఒకరికి అన్నం పెట్టొచ్చు కదా! మనం ఉన్నంతలోనే చేస్తాం. అవును, ఉన్నంతలోనే చెయ్యాలి. మనకి లేనిది పరిగెట్టామనుకోండి, మనం పడిపోయినప్పుడు చెయ్యి ఎవ్వరు అందించరు. అప్పుడు మనం ఒకరిని అడగాలన్నా మనకి ముందు జరిగింది గుర్తొస్తది. ఒకరికి సాయం చేసేటప్పుడు నువ్వు సఫర్ అవ్వకూడదు. పక్కనోళ్ళకి కొంచెం సాయం చేయాలి. స్కూల్‌కి పిల్లలెళ్లారనుకోండి, బ్యాగ్‌లో 2 పెన్సిల్స్ పెడతాం. నువ్వొకటి రాసుకోరా, ఇంకొకటి ఎవరైనా హెల్ప్ అడిగితే ఇవ్వి, తనకి లేకపోతే అని. ఆ పెన్సిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ స్కూల్ అయిపోగానే మళ్ళీ ఆ పెన్సిల్ మనం తన దగ్గర అడిగి తీసుకోవాలి. ఎందుకంటే అది మన పెన్సిల్, మన హక్కు. ఈరోజు వదిలేసామనుకోండి, రేపు మర్చిపోతాడు. రేపు ఇంకో పెన్సిల్ ఇస్తాం. అది అడిగామనుకోండి, "ఏరా మొన్న అడగలేదు, ఇప్పుడు అడిగావు" అన్న ఫీలింగ్ అతనికొస్తది. ఆ ఫీలింగ్ రానివ్వకూడదు మనం. ఇంకో ఫ్రెండ్‌కి అవసరం వస్తది. అప్పుడు అడిగామనుకోండి, "తినని అడగలేదు, నన్నెందుకు అడిగావు" అని ఇంకొకలా కూడా ఉంటది. మన వస్తువు ఎవరి దగ్గరైనా ఉంటే అడిగి తీసుకుంటాం. వాళ్ళ వస్తువు మనం దొంగిలించకూడదు. అది పెన్సిలే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అమ్మ మనకన్నీ మంచి మాటలే నేర్పిస్తది. కానీ ఆ మంచిలో మనం కొన్ని మాత్రమే వింటాం, కొన్ని మాత్రమే పాటిస్తాం. అన్నీ పాటిస్తామా? పాటించం కదా!